హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, వీడియో టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. గైస్, మన ఛానల్ ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే షిబాకి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి షిబాకి సంబంధించిన ప్రిడిక్షన్స్ అయితే ఎక్కువ చెప్తున్నాను. ఓకే, అర్థం చేసుకోండి. మీరు ఇంకా ఏదైనా కాయిన్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ అయితే పెట్టండి, వాటికి సంబంధించిన వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు షిబా ఇను పరిస్థితి ఏంది, షిబా ఇను ప్రైస్ ఎక్కడ దాకా రీచ్ అవుద్ది అండ్ వాటన్ని గురించి అయితే వీడియోలో చెప్తాను. ఓకే గైస్, ఫాస్ట్గా ఏంటంటే మనం చార్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నిన్నటి వీడియో చెప్పాను షిబా ఇను కొద్దిగా మనకి ఏంటంటే బిరిష్ ట్రెండ్లో ఉందని అని చెప్పాను. బట్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అయింది. బట్ కొన్ని లెవెల్స్ అయితే మనకైతే కీ లెవెల్స్లో అయితే ఇంకా దాటలేదు. దానికి సంబంధించిన అయితే ఈరోజు చెప్తాను. ఓన్లీ ఏంటంటే టుడే ఈరోజు పరంగా ఏంటంటే మార్కెట్ ఎక్కడ దాకా అయితే ఇంక్రీజ్ అవుద్ది అండ్ ఏమైనా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందా దాని గురించి అయితే మాట్లాడతాను. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే మార్కెట్ అటు సైడ్ అయితే మూవ్ అవుద్దని. నిన్న మనకి ఏదైతే రీసెంట్ వీడియోస్ ఏదైతే ఉందో ఆ వీడియోలో అయితే నేను చెప్పాను, మార్కెట్ ట్రెండ్ ఎటు ఉంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళొద్ది అండ్ ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ అవుతే మాత్రం మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంటుందని చెప్పాను. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయింది. బట్ ఇంకా మనకి ఏంటంటే 100% ఏంటంటే దానిపైన అయితే క్యాండిల్స్ అయితే ఓపెన్ కాలేదు. దీని లోపలికి అయితే వచ్చింది కాబట్టి ఇంకా ఇది అయితే ఇన్వాలిడ్గా అయితే ఉంది ప్రజెంట్. వన్స్ ఏంటంటే దీనిపైన ఇంకా క్యాండిల్స్ ఫామ్ అయితే అప్పుడు మనకి ఏంటంటే షిబా ఇను ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే కొన్ని లోవర్ టైం ఫ్రేమ్లో అయితే చూడాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి అయితే మీకు ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రోజు నుంచి అయితే మనకి చెప్పాను కదా, ఈ రెడ్ ఏదైతే జోన్ ఉందో అక్కడ నుంచి డ్రాప్ అయింది. బట్ ఈసారి మాత్రం ఇంక్రీజ్ అయింది. బట్ ఏదైతే నా ఎల్లో లైన్స్ ఉన్నాయో అదైతే బ్రేక్ కాలేదు. ఇక్కడ మనకి ఏమైందంటే ఎవరైతే లాంగ్ చేశారో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ లాంగ్ మనీని అంతా లిక్విడ్ చేయడానికి ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ రేంజ్లో ఏంటంటే ఒక షార్ట్ రైడర్స్ వచ్చేసి షార్ట్ స్క్వీజ్ చేశారు. అక్కడ నుంచి ఏంటంటే మనకి షిబా ఇను డ్రాప్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే దీనికి క్రాస్ అయిన వెంటనే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ కావాలి. బట్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ కాలేదు. ఎందుకంటే అది 100% బ్రేక్అవుట్ కాలేదు. జస్ట్ ఏంటంటే అక్కడ లిక్విడ్ ట్రాప్ అయితే జరిగింది. అక్కడ నుంచి ఏంటంటే మనీ అనేది షార్ట్ రేంజ్లోకి అయితే వచ్చింది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా లో టైం ఫ్రేమ్లోకి అయితే చూపిస్తాను. ఇప్పుడు షిబా ఇను చూసుకున్నట్టయితే షార్ట్ టర్మ్ పర్పస్కి అంటే వితిన్ ఒక 5 to 10 days ఏంటంటే బీరిష్లో కనబడుతుంది. దాని తర్వాత ఏంటంటే కొద్దిగా బుల్లిష్లో అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన చార్ట్స్ అనేది ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఒకసారి అయితే జాగ్రత్త అయితే చూడండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే షిబా ఇను మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఏంటంటే అప్ ట్రెండ్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎక్కడ నుంచి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయిందంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు నేను ఏదైతే చూస్తున్నారో మనకి ఏదైతే రేషియో ఉందో ఆ ప్రైస్ రేషియో, అప్పుడు మనం ఏంటంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో సిగ్నల్ ఇచ్చాను. ఒకసారి అయితే చూడండి, ఏదైతే మన ప్రీమియం గ్రూప్ ఏదైతే ఉందో అక్కడైతే సిగ్నల్ ఇచ్చాను. మనకి నియర్లీ చూసుకున్నట్లయితే 0.6893 దగ్గర అయితే సిగ్నల్ ఇచ్చాను. మనం చూసుకున్నట్లయితే 0.6893 అంటే మనం చూసుకున్నట్లయితే ఎక్కడంటే ప్రైస్ ఓకే గైస్ నియర్లీ ఈ రేంజ్లో 6893 కాబట్టి మనం ఈ రేంజ్లో మనకి ఏదైతే ఎల్లో జోన్ ఉందో ఎగ్జాక్ట్గా నేను అదే జోన్ దగ్గర నుంచి అయితే నేనైతే సిగ్నల్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, నియర్లీ చూసుకున్నట్లయితే 78% అయితే ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఇక్కడ 1 lakh ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ దాకా ఏంటంటే 78,000 అయితే అయిపోయాయి. నేను ఇంకా చాలా బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ నుంచి ఖచ్చితంగా అప్ అండ్ వెళ్ళొద్దని చెప్పి నేనైతే మల్టిపుల్ టైమ్స్ సిగ్నల్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక సిగ్నల్ కూడా ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ విధంగా నేను మల్టిపుల్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఏంటంటే సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఇంకొకసారి ఏంటంటే థర్డ్ టైం కూడా నేనైతే సిగ్నల్ ఇచ్చాను, అక్కడ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుద్దని. చాలా టైమ్స్ ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఈ విధంగా అయితే ప్రీమియం గ్రూప్లో అయితే సిగ్నల్ ఇచ్చాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే షిబా ఇను 5 స్ట్రక్చర్ని అయితే ఫాలో అవుతుంది. అదైతే మీకు అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఏమవుద్ది అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే నేను అనుకున్నట్టు వేవ్ 1 అయితే కంప్లీట్ అయింది అండ్ వేవ్ 2 అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు వేవ్ 3 అయితే ఇప్పుడు మనకి కరప్షన్ అయితే తీసుకుంటుంది. వేవ్ 4 వచ్చిన తర్వాత వేవ్ 5 అయితే ఇంక్రీజ్ అవుద్ది. బట్ వేవ్ 4 అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడికి వస్తా అనేది మీకు ఎగ్జాక్ట్గా చెప్పను. దాదాపుగా ఏంటంటే వేవ్ 4 అయితే కొద్దిగా డౌన్ అవుద్ది. బట్ దాని ఎగ్జాక్ట్ ప్రైస్ రేంజ్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రీమియంలోకి అయితే జాయిన్ కావాలి. అండ్ వేవ్ 4 కంప్లీట్ అయిపోయింది. అది కూడా వేవ్ 4 ఏంటంటే కొన్ని కీ లెవెల్స్ దగ్గర అయితే అవుద్ది. ఒకవేళ వేవ్ 4 అనేది కొన్ని కీ లెవెల్స్ దగ్గర నుంచి బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ఏదైతే ఈ అప్ ట్రెండ్ ఉందో ఇదంతా ఫేక్ అవుట్ అయ్యి షిబా ఇను ఖచ్చితంగా డ్రాప్ అవుద్ది. అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే స్ట్రక్చర్ అయితే ఫాలో అవుతుంది. ఒకవేళ దీన్ని ఇంక్రీజ్ అవుతే ఖచ్చితంగా వేవ్ 5 అయితే ఫామ్ అయ్యి మార్కెట్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఓకేనా గైస్, ఇప్పుడైతే మనం చూసుకున్నట్లు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఇక్కడ చూసుకోండి, ఏదైతే నేను వేవ్ 1 నుంచి క్రియేట్ చేశానో ఎగ్జాక్ట్గా వేవ్ 4 అదే మనకి ఎగ్జాక్ట్గా ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఏంటంటే
ఇప్పుడు నేను ఏదైతే చూస్తున్నానో వేవ్ 3 అది కూడా వేవ్ 4 దగ్గర కొన్ని కీ లెవెల్స్ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. వాటికి సంబంధించిన లెవెల్స్ అనేది నేను ఆల్రెడీ ఇప్పుడు ఈరోజు అయితే ప్రీమియం గ్రూప్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే వాళ్ళైతే బై చేసుకుంటారు. ఇది గైస్ మొత్తానికి అప్డేట్. షిబాయిని చూసుకున్నట్లయితే ప్రజెంట్ షార్ట్ టర్మ్లో అయితే బీరిష్ ట్రెండ్లో అయితే ఉంది అండ్ లాంగ్ టర్మ్లో అయితే కొద్దిగా బులిష్ ట్రెండ్లో అయితే కనబడుతుంది. వన్స్ ఏంటంటే మనకి 5 స్ట్రక్చర్ బ్రేక్ కాకపోతే ఖచ్చితంగా ఏంటంటే బులిష్ ట్రెండ్ అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇంకా ఎవరైనా మీలో ప్రీమియం గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద లింక్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వీడియో కిందకి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కామెంట్ పిన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మెసేజ్ చేయండి. ఏదైతే ప్రీమియం గ్రూప్ ప్రైస్ ఉందో అది చెక్ చేసుకోండి. మీకు ఈ ప్రీమియం గ్రూప్ ప్రైస్ అనేది మీరు వన్ టైం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సగం అమౌంట్ అయితే పేమెంట్ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత అండ్ మిగిలిన సగం అయితే పేమెంట్ చేయండి. ట్రేడింగ్ కోర్స్ కూడా సేమ్. అండ్ ట్రేడింగ్ కోర్స్లో చూసుకున్నట్లయితే నేను చెప్పాను ఇది 50,000 అంటే ఫుల్ ప్యాకేజ్ అన్నట్టు. ఫుల్ ప్యాకేజ్లో మీకు మొత్తం ఇవన్నీ ప్యాటర్న్స్ అయితే నేర్పిస్తాను. ఎవరైతే మనకి దీంట్లో 25K పెట్టి మనకి నేర్చుకున్నారో వాళ్ళకి ఏంటంటే సగం ప్యాటర్న్స్ అయితే చెప్తాను. అది కూడా ఏంటంటే టెక్నికల్గా నేర్పిస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఫుల్ ప్యాకేజ్లో మాత్రమే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కిందకైతే కామెంట్ లింక్ అయితే ఇచ్చి మెసేజ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోకి అయితే ఇంతే. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.